మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. 4 కంటే ఎక్కువ మంది గుమిగిడి ఉండొద్దని చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ హెచ్చరించారు. బీఆర్ఎస్ మహాధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో బీఆర్ఎస్ ధర్నా వాయిదా పడింది. మహాధర్నాకు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ ఎస్పీ క్యాంప్ ఆఫీస్ ముందు బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మీరు ఏం చేసినా ఇది మాకు అన్ని రకాలుగా మంచిది. కేటీఆర్ గారి ప్రోగ్రామ్ ని మేము 10,000 మంది అడ్డుకునే ప్రయత్నం వెళ్ళిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళని ఢిల్లీ తీసుకుపోయి అక్కడ వారికి సపోర్ట్ గా గిరిజనులకు సపోర్ట్ గా కూడా మేము అక్కడ పిటిషన్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఢిల్లీలో ఉన్నప్పుడే చాలా మంది మహబూబాబాద్ జిల్లాలో ఉన్న మాజీ సర్పంచ్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, గిరిజన సంఘాల వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఒకటే మాట, ఇది గిరిజనుల సమస్య. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గిరిజనుల మీద వారి యొక్క భూములను దోచుకోవడం, లాక్కోవడం చేస్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా అందరూ ఏకం కావాల్సిన సందర్భం. ఇది మహబూబాబాద్ లో ఎక్కువ గిరిజనులు ఉండడం వల్ల మీరు ఖచ్చితంగా ఇక్కడ కేటీఆర్ గారిని ఇక్కడ తీసుకోరండి. మీ అందరం కూడా అక్కడ ఎక్కడైతే మన కొడంగల్ జరుగుతున్న దాని విషయంలో అందరం కూడా సపోర్ట్ చేస్తామని చెప్పిన తర్వాత వారి యొక్క విజ్ఞప్తి మేరకు వాళ్ళ కేటీఆర్ గారిని రేపు పొద్దున మహబూబాబాద్ పట్టణంలోని ఎంఆర్ ఆఫీస్ దగ్గర మహాధర్నా కోసం మేము ఏర్పాటు చేయడం జరిగింది. మీ పనులు మీరు ఏర్పాటు చేసుకోండి, ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తే ఇది పెద్ద సమస్య కాదు అని చెప్పిన తర్వాత ఎస్పీ గారి మాట మేరకు మేము మధ్యాహ్నం కూడా రవీంద్రరావు గారు స్వయంగా ఎస్పీ గారిని కలిసిన తర్వాత గో హెడ్ మీ పని మీరు చూసుకోండి అని చెప్పిన తర్వాత మహబూబాబాద్ జిల్లాలో ప్రతి గ్రామానికి కూడా వారికి, ఎందుకంటే సమాచారం కేటీఆర్ వచ్చే సమాచారం కూడా వారికి తెలియాలి కాబట్టి అంత సమాచారం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఆలోచించండి. కాంగ్రెస్ యొక్క అధిక నాయకులతోటి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారితో కావచ్చు, మంత్రులతో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాస్వామ్యం.